యాక్చువల్గా పులివెందుల గ్రామం కడప డిస్టిక్. అక్కడ నుంచి వీళ్ళు చాలా సంవత్సరాల కిందట సిటీకి రావటము. సిటీలో మంగారి బస్తీ అని హబీబ్నగర్ పిఎస్ లిమిట్స్ ఉంటుంది, అక్కడ కొంతమంది. అదేవిధంగా నందనవనం అని చెప్పి భూపేష్ గుప్తా నగర్ హర్మన్ ఘాట్ విలేజ్ దగ్గర కొంతమంది. ఫస్ట్ వీళ్ళు ఇనిషియల్గా గుడిసెలు వేసుకుంటారు. గుడిసెలు వేసుకొని తర్వాత వీళ్ళు వీళ్ళ వృత్తి ఏంటంటే లేడీస్ జెంట్స్. ఇప్పుడు మీరు చూస్తే ఈమె తల్లి, ఆమె పెద్ద బిడ్డ, ఈమె చిన్న బిడ్డ. ఈమె తల్లి లక్ష్మి, ఏట లక్ష్మి అంటారు, అమ్మూరు లక్ష్మి అంటారు. వీళ్ళని కూడా పెంచుకున్న కొడుకు. ఇప్పుడు కుమారి భర్త శ్రీను మెయిన్ ఏసీ జెంట్స్, ఇద్దరు లేడీసు, ఒక జెంట్ ఇద్దరు లేడీసు. క్రౌడ్ ప్లేసెస్ ఉన్న దగ్గర చిన్నపిల్లల్ని గిచ్చుకుంటూ ఇస్తే అరుస్తుంటారు. ఆర్ సమ్టైమ్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. అందరి అటెన్షన్ అయ్యో పాపం ఏమైందని చెప్పి ప్యాసింజర్స్ అంతా అటెన్షన్ అటు సైడ్ డైవర్ట్ అవుతుంది. మిగతా ఎవరైతే అల్లమట వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ పర్సులు, ఈ సెల్ ఫోన్స్, క్యాష్ ఆ విధంగా కొట్టేస్తుంటారు. ఆ విధంగా కొట్టేసుకుంటూ ఈ ఫోన్ల ద్వారానే సీను కూడా సమ్టైమ్స్ పార్టిసిపేట్ దాంట్లో అవుతారు. సమ్టైమ్స్ ఫోన్స్ బట్టి ఏ రూట్లో వస్తున్నారు ఎట్లా మానిటరింగ్ చేసుకుంటూ అఫెన్స్ నేరాలు చేస్తూ ఉంటారు. దాదాపు సిటీలో వీళ్ళ మీద ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయి పాతాయి? దాదాపుగా మాకు తెలిసిన కాడికి 10-15 కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరు 3 కేసులు జైలు పోయించిన వాళ్ళు, వీళ్ళందరూ జైలు పోయించిన వాళ్ళే, పాత రిస్లే ఇంతకుముందు అఫెన్స్ చేసి. ఆ విధంగా 10-15 కేసులు మాకు రికార్డు ఉన్నాయి. ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నాం. ప్రజెంట్గా మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి 5 కేసులు డిటెక్ట్ అయినాయి. దాంట్లో ఈ కేసు ప్రాపర్టీ, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లు, సెల్ ఫోన్స్ ఇవి. దీంట్లో 8 సెల్ ఫోన్స్ మాకు అన్క్లెయిమ్డ్ దొరికినాయి. అవి ఎవరి ఏందనేది త్రూ IMEI నెంబర్స్ ద్వారా వెరిఫై చేసి వాళ్ళు కూడా మళ్ళీ పిలిపిస్తాము. అదేవిధంగా పర్సులు, కొట్టేసిన పర్సులు ఇవన్నీ అవి కూడా దొరికినాయి. మేము సీజ్ చేసినవి ఇవి. ఈ విధంగా వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఇదే వృత్తిగా పెట్టుకుంటూ ఈ వచ్చిన సంపాదనతోనే ఇప్పుడు భూపేష్ గుప్తా నగర్లో ఈ ఫోటోలో ఫస్ట్ ఉన్న ఇల్లు రాధది, అది రెండో ఇల్లు కుమారిది. 3 స్టోర్ బిల్డింగు, 2 స్టోర్స్ బిల్డింగ్ పెట్టుకుంటూ దాన్ని మళ్ళా రెంట్కు కిరాయి ఇచ్చుకుంటూ రెంట్ కిరాయి కూడా సంపాదించుకుంటారు. వృత్తి ఏదైనా ఉందంటే అది ప్రవృత్తి కానీ వృత్తి కానీ అదే దొంగతనం చేయటం, పిక్ ప్యాకెటింగ్, స్నాచింగ్స్, హౌజెస్లు, ముఖ్యంగా ఈ క్రౌడీ ప్లేసెస్లో ఈ బస్సులను చూసి ఈ విధంగా చేస్తుంటారు. జనరల్ పబ్లిక్ మేము రిక్వెస్ట్ చేసేది అంటే త్రూ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ద్వారా, జనరల్గా ఈ బస్సులు ఎక్కేటప్పుడు మీరు ఒకసారి ఇట్లా చంటి పిల్లల్ని ఎక్కించుకున్న లేడీస్ వస్తే మీరు కొంచెం డౌట్ పడండి. వాళ్ళు చేసే దాన్ని డౌట్ పడి ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే మాకు డయల్ 100కి ఫోన్ కొట్టండి. వితౌట్ ఎనీ ఛార్జ్ లేకుండా ఫ్రీ కాల్, టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఫ్రీ కాల్. తద్వారా మేము అలాంటి బస్సులు మేము ప్రయాణిస్తామంటే మేము వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. బహుశా ఈ నందనవనము, భూపేష్ గుప్తా నగర్లో ఇంకా చాలామంది ఉన్నారు మంగర్ బస్సులో. ఈ సైబరాబాద్ పోలీసు వాళ్ళు, అదేవిధంగా మా వెస్ట్ జోన్ పోలీసులు కూడా మంగారి బస్సులో లాస్ట్ 4-5 డేస్ కింద కార్డినెన్సెస్లో కూడా చాలామంది ఇండియన్స్ని పట్టుకోవడం జరిగింది. జస్ట్ 3 డేస్ కింద కూడా సరూర్ నగర్, ఇదే ఈ భూపేష్ నగర్ గుప్తలో సైబరాబాద్ పోలీసులు కూడా కార్డినెన్స్ సెర్చ్ చేసినారు. అప్పుడు వీళ్ళు దొరకలే సైబరాబాద్ పోలీసు వాళ్ళకి. తద్వారా మా క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, SI వెంకటరెడ్డి, అతని టీము, మా మోహన్ కొంత లాండ్ ఆర్డర్ టీంని సపోర్ట్ చేయడం, ఇన్స్పెక్టర్ SHO పంజాగుట్ట, దాంతో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ఫర్దర్గా అఫెన్సెస్ అన్నా ప్రివెంటివ్ అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళని పట్టుకోరాగానే వీళ్ళకి సంబంధించిన హెంచ్మెన్స్, కొంతమంది అడ్వకేట్స్ ఇమ్మీడియట్గా పోయి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తుంటారు. హేబియస్ కార్పస్ పిటిషన్ పడతా ఉంటాయి. హేబియస్ కార్పస్ పిటిషన్ పడతా ఉంటాయి. ఎందుకంటే ప్రెజర్ బిల్డ్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఏమి ఇది చేస్తారని. వీళ్ళందరినీ కూడా మేము ఈ 8 సెల్ ఫోన్స్, ఈ పర్సులు ఏంటి ఎవరి దగ్గర నుంచి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీళ్ళని మళ్ళీ మేము పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పాత కేసులన్నిటి కూడా వెరిఫై చేస్తాము. చేసి వీళ్ళని జైల్లోనే చాలా రోజులు ఉండేటట్టుగా కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ గ్యాంగ్ను పట్టుకున్నటువంటి DA వెంకటేశ్వర రెడ్డి, SI వెంకటరెడ్డి, అతని టీము, SHO పంజాగుట్టకి అందరికి కూడా దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్. వీళ్ళందరికీ రివార్డ్ ఇవ్వడానికి మా CP కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ గారికి
త్రూ డీసీపీ వెస్ట్ జోన్ గారి ద్వారా రికమెండెడ్ రివార్డెడ్ రోల్స్ కూడా పంపడం జరుగుతుంది. ఇక్కడే పంచమట్టలు చర్మాల దగ్గర 1 by 1 పట్టుకోవడం జరిగింది. కొంతమంది భిక్షాటనలో కూడా ఉన్నారు. తెలగపాము గ్యాంగ్ అనేది ఫేమస్, చాలా ఫేమస్ గ్యాంగ్. కొందరు ఈ వృత్తి పెట్టుకుంటారు, కొందరు భిక్షాటన అని డే టైం రాక్ పిక్కర్స్ ఉంటారు కదా, అది చేసుకుంటూ లాక్డ్ హౌసెస్ ఏమున్నాయి చూసుకొని మళ్ళీ చేస్తూ ఉంటారు. అమౌంట్ 10,000, 2 సెల్ ఫోన్, 5 కేసులు, మొత్తం 10 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్. ఇంకా కాలే, అందుకోసం ఫర్దర్గా ఎంక్వైరీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు ఈ ఒక్క కేసు ఉందనుకో, ఈ సెల్ ఫోన్ని, ఇది ఎవరిది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి దీనికి వేరే సిమ్ వేసి ఆ సిమ్ ద్వారా మేము కాంటాక్ట్ చేసి ఆ పర్సన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొచ్చి వెరిఫై చేస్తే ఎక్కడ కేసు నమోదైంది ఏందని ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తుంది దీని ద్వారా. ఆ విధంగా కొన్ని రీఛార్జ్ చేయటం జరుగుతుంది. అది చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తాం.